డాక్టర్ గారు, ఆద్యకెలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదు, కానీ కాలు గట్టిగానే ఫ్రాక్చర్ అయింది. అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నడవగలదా? కనీసం నెల రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. తను 5 మినిట్స్లో స్పృహలోకి వస్తుంది. అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. నెల రోజులు మంచం మీదే ఎలా ఉండగలదు? త్వరలో డాన్స్ పోటీలున్నాయి. ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉంది. పాపం ఈ విషయం తెలిస్తే ఆచ ఎంత కృంగిపోతుందో. తప్పదు జానకి. ఆద్య తన ప్రతిభ చూపించాలనుకుంది, కానీ కాలం ఎందుకో పరీక్షిస్తుంది. లేదు మామయ్య, నాకు నమ్మకం ఉంది. ఆద్య డాన్స్ చేస్తుంది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటే డాన్స్ అంటావేంట్రా? డాన్స్ చేస్తుందని వాడు నమ్ముతున్నాడు కదా, మనం ఎందుకు కుదరదు అనుకోవాలి? చూద్దాం. చెప్పు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం అది చెప్పు. దాని కాళ్ళు నుజ్జు నుజ్జైపోయాయా? దానికి చావంటే ఏంటో రుచి చూపించావా? ఇక డాన్సు డాన్సు అని ఆరాట పడదు కదా? చిన్న పొరపాటు జరిగింది మేడం. వాట్? పొరపాట? అనగాదేవి పని చెప్పాక పొరపాట్లు జరగకూడదని తెలీదా? మేడం ఎక్స్క్యూజెస్ యాక్సెప్ట్ చెయ్యదు ఈ అనగాదేవి. నీ దగ్గరికి యమ్మపాసం, నీ పెళ్ళానికి తెల్లచీర పంపిస్తున్నాను, సిద్ధంగా ఉండు. ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. నేను చెప్పిన పని జరగకపోతే నేనింకా ఎవ్వరు చెప్పినా వినను. అసలు యాక్సిడెంట్ ఎందుకు మిస్ చేసావో చెప్పు. యాక్సిడెంట్ చేశాను మేడం, కానీ పాపని పక్కకు తోసేసి బండి కింద ఆద్య పడిపోయింది మేడం. ఏంటి? మళ్ళీ 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 చెప్పు చెప్పు. పాపకి బదులు ఆద్యాన్ని యాక్సిడెంట్ చేశాను మేడం. క్షమించండి మేడం, నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు మేడం. రే వెయిట్, నేనెవరిని చంపను. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు చెప్పింది గుడ్ న్యూస్. ఆద్యకి పిల్లల నుంచి భయం పుట్టించమంటే పిల్లలందరూ భయపడేలా చేసావు. గురువుగారి కాళ్ళు విరగ్గొట్టి తీసుకెళ్లి మూలను కూర్చోబెట్టావు. ఇది కదరా నాకు కావాల్సింది. ఇదే 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 నాకు కావాల్సింది. తనొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచిందన్నట్టు. అయినా నాకు మేలే జరిగిందిరా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. నీ పెళ్ళానికి పట్టు చీర పంపిస్తాను నజరానగా. నిజంగానే మేడం? అవునరా, నేను చూసి రమ్మంటే నువ్వు కాల్చొచ్చావు. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఎక్కడా బయట కనిపించుకో. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపో. అలాగే మేడం. ఆద్యా ఆద్యా ఆద్యా, నువ్వు ఇంత త్వరగా షెడ్కి వెళ్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఏ కాళ్ళని చూసుకొని మా కాళ్ళకు అడ్డుపడ్డావో ఆ కాళ్లే లేకుండా చేశాను. ఇక నువ్వు డాన్స్ ఆడలేవు. రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి కాళ్ళు తిరిగివ్వమని అడుక్కో. రఘురామ్, ఒక కన్ను పీకేశా, రెండో కన్నుకి గురి పెడతాను. వెయిట్ అండ్ సీ. పేషెంట్ స్పృహలోకి వచ్చారు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. పద పద. ఆద్య 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 ఆద్య, అమ్మా ఆద్య ఆద్య
ఇప్పుడు ఏమైందని పెద్దమ్మ అంత బాధపడుతున్నావు? జస్ట్ చిన్న దెబ్బే తగిలింది, దానికెందుకు అంత కంగారు పడతావు? శ్రీను, డిశ్చార్జ్ రాసేసారా? మనం వెళ్ళిపోదాం. అర్జెంటుగా పిల్లలకి డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి. శ్రీను, మాట్లాడవేంటి? ఇప్పటికిప్పుడు వెళ్ళడం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? అవతల ప్రాక్టీస్ చేయించాలని చెప్తుంటే నువ్వు కుదరదంటావేంటి? డాన్స్ కాంపిటీషన్ ఉంది, మర్చిపోయావా? వెళ్దాం పదండి. ఆద్య, పెద్దమ్మ, నాకేమైంది? నువ్విప్పుడు నడవలేవమ్మా. నీకు వినడానికి కష్టంగా ఉన్నా నేను చెప్పేది నిజం. నువ్విప్పుడు నడవలేవమ్మా. ఏంటి? నడవలేనా? పెద్దమ్మ, ఎందుకు? చిన్న దెబ్బ కదా తగిలింది. కాలికి బలంగా దెబ్బ తగిలిందంట. కనీసం నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. 1 మంత్? 1 మంత్ ఏంటి? డాక్టర్ అలాగే చెప్తారు. ఆద్య, అవన్నీ వింటే నేను నడవలేను. నిజంగానే నడవలేవని చెప్పారే. నువ్విప్పుడు డాన్స్ ప్రాక్టీస్లు అవి చేయడం కుదరదని కూడా చెప్పారు. మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవతల ప్రాక్టీస్కి టైం అయింది. ఇన్స్టిట్యూట్ ఎవరిది ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ గెలిపే. పెద్దమ్మా, ఏంటిది? ఎలాగైనా సరే నేను గెలిచి తీరాలి, వెళ్ళాలి. ఆద్య, 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 నువ్వు నడవలేవమ్మా. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను వాళ్లతో ఛాలెంజ్ చేశాను. నేను వాళ్ళు గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదు. పెదనాన్న పరువు మర్యాదల కంటే నాకు ఈ యాక్సిడెంట్ ఏది పెద్దది కాదు. ఆద్య, చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొన్నాళ్ల పాటు నువ్వు నడవకూడదని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. అంటే అంటే నేను డాన్స్ చేయలేనా? నేను కాంపిటీషన్లో పాల్గొనలేనా? పెదనాన్న పేరు నిలబెట్టలేనా? ఆద్య, నర్స్, ఇక్కడ ఆద్య అనే పేషెంట్ ఎక్కడున్నారు? ఈ రూమ్ లో మేడం. థ్యాంక్ యూ. ఆద్య, రామా,